బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 38.64% పోలింగ్ నమోదైంది. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మండల పరిధిలోని కనంపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జెడ్పీటీసీకి ఏం కాదు సార్, 10 ఏళ్ళు జెడ్పీటీసీ, 10 సంవత్సరాలు జెడ్పీటీసీ, 10 సంవత్సరాలు మీరు సార్ ఇబ్బంది పెడుతున్నారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి ఇడుపులపాయ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పులివెందుల ఒంటిమిట్టలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1400 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా సచివాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ శ్రీధర్ చేకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సమీక్షిస్తున్నారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండి విధులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ నేతలు, పోలీసులు తనను బెదిరిస్తున్నారని పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఏజెంట్లను ఎవరిని పోలింగ్ బూత్ల లోపలికి పోనివ్వడం లేదని అన్నారు. అలాగే తన ఇంటి చుట్టూ 150 పోలీసులను పెట్టారని హేమంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరీ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా దీనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర దగ్గర 100 నుంచి 120 మంది మనుషులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ, రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు ఎరగొడతాం, కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు. మరోవైపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా సాగడం లేదని రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ఏజెంట్లను పోలీసుల సహకారంతో
పోలింగ్ బూత్ లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తూ ఈరోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా బూతుల్లోకి పోనీయకుండా ఓటర్స్ను కూడా ఓటు వేసి వినియోగించుకునేదానికి బూతుల దగ్గరికి పోకుండా అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. పులివెందుల్లో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అవినాష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు కడప చేసిన వాళ్ళు జరిగింది. ప్రతి నాయకుడిని కూడా అవసరం చేయడం జరిగింది. ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఏనాడు కూడా జరగలేదు. నిజంగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న ఎన్నికది. ఎందుకంటే చిన్న ఎన్నిక ఇది జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన వాటికి కూడా ఏం జిల్లా పరిషత్ కైవసం చేసుకోరు, ఇంకొకటి జరగదు. కానీ కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి ఏదో మేము గెలిచామని చెప్పుకునేదానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం. ఇది నిజంగా ఇది ప్రజలు ఇలా అయితే ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బహిష్కరించే రోజు వస్తుంది. ఇలాంటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో అయితే మీరు ఎలా ఆ రోజు దుర్మార్గాలు చేశారో ఈ ఈవీఎంలు అంటారు, అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతుంది. అలాంటిది మీరు అధికారంలో రావడం జరిగింది. ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత ఘోరంగా జనాన్ని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం అయితేనేమి, డబ్బు ఖర్చు చేయడం అంటే కాక కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా బూతుల్లోకి పోనీయకుండా మీరు చేసే ప్రచారం పోలీసుల సహకారంతో ఈ జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి కూడా దాదాపు వేలాది మందిని తరలించి ప్రతి గ్రామంలో కూడా జనం పెట్టి నిజంగా పోలీసు వారు కేవలం చోద్యం చూస్తున్నారు. ఈరోజు అంత వందలాది మంది గ్రామాల్లో ఉంటే కేవలం అది చూస్తూ మీరే వాళ్ళను ప్రోత్సహించి ఈరోజు ఎన్నికలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ఇంత దుర్మార్గమైన ఈ నియంత్ర పరిపాలన ఎక్కువ రోజులు కొనసాగదు. మీకు తొందరలోనే ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు చమరగీతం పాడే రోజులు కూడా దగ్గర పడ్డాయి. నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని మీరు కూలీ చేసే విధంగా చేయడం జరిగింది. ప్రశాంతంగా 2 జెడ్పీటీసీ ఎన్నికలు మళ్ళా నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలవాలి. కానీ ఇలాంటి అక్రమాలతో ఇలాంటి దౌర్జన్యాలతో ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. పెద్ద పెద్ద నియంత్రణలు కూడా అలాంటి వారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. నిజంగా ఇప్పటికైనా మీరు అవన్నీ కూడా గుర్తుకు చేసుకోవాలా. గుర్తుకు చేసుకుంటే మంచిది. భారతదేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఈ ఎన్నికలు నిజంగా ఇంత దుర్మార్గంగా జరిగిన ఎక్కడా కూడా దాఖలాలు లేవు. నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలి. రద్దు చేసి మళ్ళా ఎలక్షన్ కమిషన్ వారు మళ్ళా నోటిఫికేషన్ కూడా ఇచ్చి మళ్ళా ఎన్నికలు జరపాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.